హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. శరణ్య ఆనంద భైరవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం సేమ్యా పాయసం రెడీ చేస్తుంది. ఇంకా అందరికీ స్వీట్ని తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది శరణ్య. లీలావతి, అమ్మ శరణ్య, నీ చేతి వంట చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ పాయసం అయితే ఎన్ని కప్పులైనా తినచ్చు అని అంటారు కోటేశ్వరరావు. థ్యాంక్ యూ మావయ్య అని పాపం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. రోహిత్, చూసావా, నీ చెల్లిని చూసి బుద్ధి తెచ్చుకో. ఏనాడైనా కనీసం కిచెన్ మోహన్ చూసావా నువ్వు అని అడుగుతాడు రోహిత్. అది కాదండి అని అంటుంది అనన్య. ఇప్పుడు చూస్తుందిలే. ఏయ్, వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటుంది ఆనందభైరవి. పెద్దమ్మా అని కాంచనాన్ని పిలుస్తుంది. చెప్పింది నీకైతే మీ పెద్దమ్మని పిలుస్తున్నావేంటి? తనకు కాదు, నువ్వే వెళ్ళి రోహిత్కి కాఫీ తీసుకురా అని అంటుంది ఆనందభైరవి. ఇంకా జలస్గా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తనైతే. ఇంకా అలా అనన్య వెళ్ళిపోయేసరికి అప్పుడే కరెక్ట్గా ఫోన్ కాల్ వస్తుందన్నమాట ఆనందభైరవికి. మేడం, నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను అని అంటారు. చెప్పండి అని అంటుంది ఆనందభైరవి. మేడం, లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ మంత్ మన సేల్స్ అనేవి డ్రాస్టికల్గా ఫాలో అయ్యాయి మేడం. కాబట్టి ఒకసారి క్లయింట్స్ అందరూ మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అండ్ స్టాఫ్ కూడా మీతో మాట్లాడాలని, ఒకసారి మీరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మనం సేల్స్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం కావాలో అవన్నీ మీరే కదా మేడం ఎవ్రీ బోర్డ్ మీటింగ్లో డిస్క్లోజ్ చేస్తారు అని అంటారు మేనేజర్. ఓకే, నేను బయలుదేరుతాను అని దర్శన్ వైపు చూస్తూ ఉంటారు. దర్శన్ ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. దర్శన్, ఈ మంత్ సేల్స్ అనేవి డ్రాస్టికల్గా ఫాలో అయ్యాయంట అని అంటారు ఆనందభైరవి. అంటే అమ్మ, కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల అని అంటారు దర్శన్. చూడు నాన్న, పర్సనల్గా మనకి ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, కానీ ప్రొఫెషనల్గా కూడా మనం ఎప్పుడూ మనం ఎప్పుడూ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది మెంటల్గా అయినా ఫిజికల్గా అయినా. ఎప్పుడూ మన బ్రెయిన్కి స్ట్రెస్ తీసుకుంటే అది ఇదిగో ఇలా నష్టాలనే తెచ్చిపెడుతుంది. కాబట్టి మనకి ఫ్యామిలీ టైం ఎంత ముఖ్యమో మన ప్రొఫెషన్ కూడా అంతే ముఖ్యం. బోర్డ్ మీటింగ్ ఇవాళ అరేంజ్ చేయాలి, వెళ్దాం పదా అని వెళ్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఆనందభైరవి శరణ్య అని పిలుస్తారు. ఏంటత్తయ్య గారు అని అంటుంది శరణ్య. నువ్వు కూడా మాతో పాటు బోర్డ్ మీటింగ్కి రా శరణ్య అని అంటారు. తనెందుకు అత్తయ్య గారు అని అంటుంది అనన్య. ఎందుకో తర్వాత తెలుస్తుంది, నువ్వు రామ్మా అని చెప్పి ఇంకలా ఆఫీస్కి తీసుకువెళ్తారు ఆనందభైరవి శరణ్యని కూడా. ఇంకా ఆఫీస్లో బోర్డ్ మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు. స్టాఫ్ అందరూ వచ్చి కూర్చొని మొత్తం చెప్తూ ఉంటారు. ఇలా మనకి లాస్ట్ మంత్ ఏప్రిల్లో మన సేల్స్ చాలా బాగున్నాయి, బట్ మే మంత్కి వచ్చేసరికి మన కాంపిటీటర్స్ అనేవాళ్ళు మనకంటే తక్కువ ప్రైస్కి పెట్టేసరికి మన సేల్స్ అనేవి చాలా లాస్ అయిపోయాయి. మన సేల్స్ అన్ని డ్రాస్టికల్గా ఫాల్ అయిపోయాయి. కాబట్టి వీటిని ఎలా పెంచాలో అర్థం కావటం లేదు మేడం. క్వాలిటీ కాంప్రమైజ్ అవుదామంటే ఎప్పుడు మీరు చెప్పే విజనరీ స్టేట్మెంటే గుర్తుకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. ఈ లాస్ని ఎలా రికవర్ చేయాలో కూడా అర్థం కావటం లేదు అని అంటారు ఇంకా స్టాఫ్ అయితే. అప్పుడే కరెక్ట్గా అనన్య కూడా బోర్డ్ మీటింగ్కి వస్తుంది. అయ్యో, ఎప్పుడు మన టెక్స్టైల్స్ అనేది క్వాలిటీ ఇస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఈ 1 మంత్ క్వాలిటీ తగ్గిస్తే తప్పేముంది? అయినా క్వాలిటీ తగ్గించి రేట్ కూడా తగ్గిస్తే మన బ్రాండ్ ఐడెంటిటీని బట్టి సేల్స్ పెరుగుతాయి అని అంటుంది అనన్య. వెంటనే శరణ్య, అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా చేస్తే ఇన్నాళ్ళు ఆనంద అత్తయ్య గారు సంపాదించిన బ్రాండ్ లాయల్టీ ఐడెంటిటీ మొత్తం మంట కలిసిపోతుంది. ఇంకా జనాలు మన డ్రెస్సెస్ మన టెక్స్టైల్స్ కొనే కస్టమర్స్ ఎవరు మన మాట వినకుండా పోతారక్క. అందుకే దీనికి ఇలా కాదు, వేరే ఐడియా ఉంది. అత్తయ్య గారు, నా దగ్గర ఒక ఐడియా ఉందండి అని అంటుంది శరణ్య. ఇంకా దర్శన్ చూస్తూ ఉంటాడు. చెప్పమ్మా శరణ్య అని అంటారు. అత్తయ్య గారు, మన టెక్స్టైల్స్కి వచ్చి షోరూమ్స్లో కొనటం లేదు అంటున్నారు. హై క్వాలిటీని మెయింటైన్ చేయాలి అంటున్నారు. కరెక్టే అత్తయ్య గారు, కానీ మనం శారీస్ని డోర్ డెలివరీ ఎందుకు ఇవ్వకూడదు అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. ఏంటి, ఆషామాషి అనుకుంటున్నావా అని అంటాడు దర్శన్. లేదండి, నేను అలా అనటం లేదు. ఫస్ట్ మనం ఓన్లీ హైదరాబాద్లోనే
దీన్ని ఇనిషియేట్ చేద్దాం. ఆనంద భైరవి అత్తయ్య గారి పేరుపై ఆనంద రాజ్కోటి సిల్క్స్ అని ఒక వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. అందులో కస్టమర్స్ని బట్టి వాళ్ళకి హోమ్ డెలివరీ చేస్తూ అక్కడే ఒక స్టాఫ్ని పంపించి డెలివరీ ఛార్జెస్ ఫ్రీ చేసి ఉన్నదానికంటే కాంపిటీటర్స్ కంటే ఒక 1% to 10% తగ్గించి అమ్ముదాం. ఖచ్చితంగా షోరూమ్స్కి రాని వాళ్ళు ఇంట్లోనే చూసి కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. వెబ్సైట్ ఈ మధ్య ఇప్పుడు చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఇలాగే కదా డెలివరీ చేస్తున్నాయి. మనం ఇలా చేస్తే మనం కస్టమర్స్లో లాయల్టీ పెంచుకున్న వాళ్ళం అవుతాం. అండ్ శారీస్ కూడా చాలా సేల్ అవుతాయి. షోరూమ్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాదు, ఇంట్లో కూర్చొని టైం లేని వాళ్ళు కూడా మన శారీస్ని కొనడానికి ఇష్టపడతారు అని అంటుంది శరణ్య. ఇంకా శరణ్య ఐడియాకి అందరూ క్లాప్స్ కొడతారు. నిజమే మేడం, సేల్స్ని ఇంక్రీజ్ చేయాలంటే మనం డోర్ డెలివరీ అనేది ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ మన మేనేజర్ని తీసుకువెళ్ళి మన స్టాఫ్ని తీసుకువెళ్ళి ప్రజెంటేషన్ వాళ్ళతో అన్నీ చేపిస్తే కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసరికి ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేనేజర్, మా శరణ్య చెప్పింది విన్నావు కదా, ఎంత ఖర్చైనా పర్లేదు, ఒక యాప్ని డెవలప్ చేయండి, తర్వాత దాని అప్డేట్స్ నాకు చెప్పండి. అమ్మ శరణ్య, నిన్ను వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం చాలా మంచిదైంది. శరణ్య, నిన్ను ఇప్పుడు ఈ హెడ్కి నిన్నే ఎండీగా చేయాలి అనుకుంటున్నాను. పట్టు శారీస్ అండ్ సిల్క్ శారీస్ హెడ్గా నిన్ను అపాయింట్ చేస్తున్నాను అని అంటారు ఆనంద. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. దర్శన్ కూడా ఇంకా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. అనన్య మాత్రం చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతూ, ఈ దరిద్రాలని చూడ్డానికేనా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనన్య. ఆనంద భైరవి ఫ్యామిలీ అంతా ఇంటికి రీచ్ అవుతారు. రోహిత్ అనన్యతో, చూసావా తను ఎంత మంచి ఐడియా ఇచ్చిందో, నువ్వు ఉన్నావు అని అంటారు. నాన్న, ఎందుకు తను అలా కంపేర్ చేస్తున్నావు అని అడుగుతారు లీలావతి. లేదమ్మా, ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. రోజు ఇంట్లో వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళని ఎలా దెబ్బతీయాలి, వీళ్ళని ఎలా దెబ్బతీయాలని ఆలోచించకుండా రేపటి నుండి నువ్వు కూడా ఆఫీస్కి రావాలి, అర్థమైందా? కావాలంటే శరణ్యకి పిఏగా జాయిన్ అవ్వు అని అంటారు. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఆనంద భైరవికి నవ్వొస్తూ ఇంకా పొగరుగా అనన్య వైపు చూస్తుంది. అప్పుడే కరెక్ట్గా దర్శన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా అలా చూస్తూ ఉంటారు ఆనంద భైరవి. 1 minute అని దర్శన్ తన రూమ్లోకి వెళ్తాడు. ఆనంద భైరవికి డౌట్ వచ్చి ఇంకా అలా తను కూడా రూమ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే కరెక్ట్గా హలో సమీరా అని అంటాడు దర్శన్. ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది ఆనంద భైరవికి. వెంటనే దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ చేతిలో ఉన్న ఫోన్ని గట్టిగా లాక్కొని స్పీకర్లో పెడతారు. హలో దర్శన్, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను మాత్రం ఉండలేకపోతున్నాను దర్శన్. ఇవాళ నీతో పెళ్ళైపోతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, కానీ పెళ్ళవ్వలేదు. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను దర్శన్, చచ్చిపోవాలనుకుంటున్నాను అని ఇంకా డ్రామాలు వేస్తూ ఉంటుందన్నమాట ఫోన్లో సమీరా. అయితే చావవే అని గట్టిగా ఆనంద భైరవి గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇంకా అలా సమీరా, ఏంటి నా కొడుకుని ఇంకా వదిలిపెట్టాలనుకోవటం లేదా? ఇంకొకసారి నా కొడుకుకి ఫోన్ చేస్తే తాట తీస్తా అని గట్టిగా అరుస్తారు. దెబ్బకి ఫోన్ కట్ చేసేస్తుందనమాట. ఇంకా సమీరా వెంటనే ఫోన్ని పగలకొట్టి, దర్శన్ ఎలా చెప్పాలి నాన్న, నీకెలా చెప్పాలి? ఎలా చెప్తే అర్థమవుతుంది, నిరూపిస్తే అర్థమవుతుంది అని అడుగుతారు ఆనంద భైరవి. అమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు. శరణ్యని నేను భార్యగా ఒప్పుకోలేకపోతున్నాను, తను నాకు సెట్ అవ్వదు. నేను సమీరతోనే నా జీవితం అనుకున్నానమ్మా అని అంటాడు దర్శన్. చూడు, ప్రేమ అనేది ఒక ఆకర్షణ, కానీ బాధ్యత అనేది ఒక బరువైన సంఘటన. నేను చెప్తే నీకు అర్థం కావట్లేదు కదూ. నువ్వు సమీరని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ శరణ్య ఎప్పుడు నిన్ను గౌరవిస్తూనే ఉంది, కానీ ఒక్కరోజైనా నీ గురించి తప్పుగా మాట్లాడిందా? లేదు. అది మాత్రమే కాదు, శరణ్య నీ గురించే ఆలోచిస్తూ ఎప్పుడు నువ్వు బాగుండాలి, నువ్వెవరి ముందు అవమాన పడకూడదని ఎన్నో త్యాగాలు చేసింది. అంతెందుకు దర్శన్, ఒకవేళ నీలాగే శరణ్య కూడా నన్ను ఎలాగో నా భర్త పట్టించుకోవటం లేదు, నేను కూడా
ఎవరో ఒకరిని చూసుకుంటాను అని అనుకుంటే అని అంటుంది ఆనందభైరవి. అమ్మా అని అంటాడు దర్శన్. చూసావా, వినడానికి నీకే ఎంత కంపరంగా ఉందో, అలాంటిది తన కళ్ళ ముందు నువ్వు ఇంకొక అమ్మాయితో క్లోజ్గా ఉంటే తను ఎంతలా చలించిపోవాలి. చూడు దర్శన్, మన మనసు అవతల వ్యక్తి స్వభావం అనేది అద్దంలా ఉంటుంది. నువ్వు కోపాన్ని చూపిస్తే కోపమే కనబడుతుంది, హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ కనబడుతుంది, ప్రేమని చూపిస్తే ప్రేమే తిరిగి కనబడుతుంది. కానీ నువ్వు తనపై కోపం, ద్వేషం ఏది చూపించినా అన్నిటికీ తట్టుకొని నిలబడి కనీసం నిన్ను ఒక్క మాట తిరిగి అనలేదురా నా కోడలు శరణ్య. అలాంటి భార్య నీకు దొరకడం నువ్వు జన్మజన్మలా చేసుకున్న పుణ్యం. కాబట్టి శరణ్య గురించి మంచితనాన్ని ఆలోచించు, నీకే నువ్వు చేసిన తప్పు అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. ఇంకా దర్శన్ ఆలోచనలో పడతాడు. ఇదే ఇలా ఉండగా నైట్ అవుతుంది. శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఆనంద భైరవి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే శరణ్య ఇంకా పాపం బెడ్షీట్ కింద వేసుకొని కింద నిద్రపోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఉంటారు. ఏమైందండి అని అడుగుతుంది. ఏం లేదు అని ఇంకా దర్శన్ పాపం చాలా దగ్గుతూ ఉంటాడు. ఏమైందండి, మీరెందుకు ఇలా ఉన్నారు అని అడుగుతుంది పాపం శరణ్య. ఏం లేదు శరణ్య, కొంచెం వాటర్ తీసుకొస్తావా అని అడుగుతారు దర్శన్. ఒక్కసారిగా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. మీరు నన్ను వాటర్ అడుగుతున్నారా? ఇప్పుడే తీసుకొస్తానండి అని చెప్పి ఇంకా బయటికి వస్తుందన్నమాట శరణ్య. అప్పుడే అనన్య, దీనికి ఇలా కాదు, అందరి ముందు మార్కులు కొట్టేస్తుందా, ఇప్పుడు చూడు దీని కాళ్ళు విరగ్గొడతా అని చెప్పి ఇంకా అలా తను వస్తున్న స్టెప్స్పై ఇంకా ఆయిల్ వేసేయాలనుకుంటుందన్నమాట. వెంటనే అనన్య ఇంకా ఆయిల్ వేసేసరికి పాపం శరణ్య అలా ఇంకా పరిగెత్తుకుంటూ తన కోసం వాటర్ తీసుకురావడం కోసం వస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే దర్శన్ బయటికి వస్తాడు. ఇంకా అనన్య శరణ్య పడిపోబోతూ ఉంటే ఇంకా అలా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి శరణ్య అని చెప్పి శరణ్యని ఇంకా అక్కడికి వెళ్లకుండా ఎత్తుకుంటాడనమాట దర్శన్. ఒక్కసారిగా శరణ్యని దర్శన్ ఎత్తుకునేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. ఇంకా అలా శరణ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు దర్శన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.